బుక్ ఫెయిర్లో జరిగిన సంఘటన ఇతర ఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాను. సమూహ కృతజ్ఞతలు. ఇప్పుడు అక్షరం మీద దాడి అంటే నా అనే అక్షరం నుంచి మనం మా అనే అక్షరం పోయేదాకా కూడా ఇది కొంచెం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సారు మన హరగోపాల్ సారు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఆర్థిక విషయాలు అని కూడా అన్నాడు, దానికి ఎజెండా ఉందని కూడా అన్నాడు. దాన్ని గుర్తించకుండా మన నందిని సిద్ధారెడ్డి సార్ ఏమో అస్తిత్వాల గురించి మాట్లాడారు. ఈ రెండు విషయాలకు కూడా కొంచెం లింక్ ఉంది. మనం కనుక వాడేమో చీలుస్తున్నాడు, మనం కలవాలా, వాడు పేలుతున్నాడు, మనం వాడి నోరు ముయ్యాల. ఇదొకటి దృష్టిలో పెట్టుకొని మనం అందరము ఇప్పుడు నాకు అప్పుడప్పుడు చూస్తుంటే ఆయా సంఘటనల సందర్భాల్లో అనేక సంఘాలు కనిపిస్తున్నాయి. అయితే అలా సంఘటనలు జరిగినప్పుడు కాకుండా మనం ఏం చేయాలంటే ఒక సంఘాలకు సంఘం, అట్లా బయట ఆర్థిక రంగంలో కూడా అనేక ఉన్నాయి, ఒక సంఘాల సంఘం అనేది ఒకటి ఏర్పడాలని నా కోరిక. బయట అనేక సంఘాల్లో ఐక్యత ఉంది. ఒక ఆటో డ్రైవర్ని ఏమన్నానండి, 10 ఆటోలు అవుతాయి, కానీ మేధావులు రచయితలు వీళ్ళందరికీ కూడా ఈయన్ని ముట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అనే వాతావరణం మనం సొసైటీలో కలగజేయాలి. అందుకని అప్పుడు కానీ ఇలాంటివి జరగవు. ఈ ఐక్యత అనేది కొనసాగించాలి. అందరూ అనేక విలువైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. ఇది మనం కొనసాగిద్దామని, వాటితో పాటు నేను కూడా ఉంటానని, ఈ సంఘంలో అందరినీ, వ్యక్తులు సంఘాలు అందరినీ కలుపుకొచ్చి ఏ సంఘటన జరిగినా కానీ మనం వాయిస్ వినిపించేంత గట్టిగా బలంగా తయారు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.